అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనోరెక్టల్ సర్జన్ ఎట్ ది యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. ఈరోజు నేను ఇద్దరు ఫిస్టులా పేషెంట్ వాళ్ళు ఎలా రికవర్ అయ్యారో, ఆ రికవరీ టైంలో ఎలా ఇబ్బంది పడ్డారో చిన్న స్టోరీ రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. స్పెషల్గా ఫిస్టులా ట్రీట్మెంట్ కానీ మలద్వారానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, సర్జరీ చేసుకున్న వాళ్ళు మీరందరూ జాగ్రత్తగా దీన్ని గమనించాలని కోరుతున్నాను. సో ఇక్కడ ఇద్దరు పేషెంట్లు ఏజ్ అరౌండ్ 27 to 30 మధ్యలో ఇద్దరు పేషెంట్ల ఏజ్ అనేది ఆ ఏజ్ ఉంది. సో ఇద్దరికి సింపుల్ ఫిస్టులాస్, ఇంటర్స్పెంటిక్ ఫిస్టులాస్ అంటే గ్రేడ్ 1 ఫిస్టులా ఉంది. సో ఇద్దరికి మేము క్షారసూత్ర అప్లై చేయడం జరిగింది. ఇలా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక పేషెంట్ అనేవాడు ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఇంకో పేషెంట్ ఒక ఆటో డ్రైవర్ అనమాట. సో ఇద్దరు పేషెంట్లలో ఏం జరిగిందంటే, ఏదైతే ఫస్ట్ ఐటీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫిస్టులా సేమ్ 1.5 monthలో థ్రెడ్ అనేది కట్ అయిపోయింది. సెకండ్ పేషెంట్లో కూడా మోస్ట్లీ 1 month లోపే థ్రెడ్ అనేది కట్ అయిపోయింది. కానీ ఫస్ట్ పేషెంట్కి ఏదైతే పోస్ట్ ఆప్ థ్రెడ్ అయిపోయినా కంటిన్యూస్గా పసు రావడం కానీ, పుండు మానకుండా ఉండడం కానీ ఇలా 6 to 7 months జరిగింది. అదే విధంగా సెకండ్ పేషెంట్లో ఏం జరిగిందంటే, 1.5 months థ్రెడ్ పడిపోతే కంప్లీట్గా హీల్ అయిపోయింది. సో మరి ఈ రెండు పేషెంట్లో ఏజ్ సేమ్ ఉంది, వ్యాధి సేమ్ ఉంది, ట్రీట్మెంట్ సేమ్ ఉంది, కానీ ఈ డిఫరెంట్ రిజల్ట్ ఎందుకు వచ్చాయి ఇది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. సో మొదటి ఈ రెండు పేషెంట్లకు మేము కామన్గా అడ్వైస్ ఏం చేసామంటే, సర్జరీ తర్వాత, సర్జరీ ముందు, సర్జరీ అయిన తర్వాత ఎనఫ్ రెస్ట్ తీసుకోవాలండి. అవాయిడ్ ట్రావెలింగ్ అనమాట, అంటే ట్రావెల్ చేయడం కానీ, వెహికల్స్ నడపడం కానీ కొంచెం అవాయిడ్ చేయాలి. తర్వాత అన్హెల్దీ డైట్ హ్యాబిట్స్ కానీ, స్లీప్ హ్యాబిట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయకుండా ఉండాలి అని ఇద్దరికి క్లియర్ కట్అవుట్గా చెప్పడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఐటీ ప్రొఫెషనల్ బై నేచర్ ఆఫ్ హిస్ జాబ్, ఈజ్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ అనమాట. ఆయన కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు, లాంగ్ అవర్స్ సిట్టింగ్ కూర్చొని జాబ్ కంటిన్యూస్గా చేస్తున్నారు, ఈవెన్ నైట్ అవుట్స్ చేస్తూ ఉన్నారు, నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి కంటిన్యూస్ చేస్తున్నారు, అండ్ డైట్ హ్యాబిట్స్ కూడా ఇంప్రాపర్గా ఉన్నాయి. తర్వాత సెకండ్ పేషెంట్ ఏదైతే ఆటో డ్రైవర్ చెప్పామో ఆ పేషెంట్ స్ట్రిక్ట్గా 1 month కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడం జరిగింది. డైట్ కానీ, స్లీప్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ ప్రాపర్గా ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. చేయడం వల్ల ఏం జరిగిందంటే, సెకండ్ పేషెంట్ ఏదైతే ఉన్నారో 1 monthలో ఆయన కంప్లీట్ ఫిస్టులా ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ లేదు ఆ పేషెంట్ నుంచి. కానీ ఈ సెకండ్ పేషెంట్ 7 to 8 months పట్టింది పేషెంట్కి కంప్లీట్గా ఫిస్టులా నుంచి ఆయన బయట పడడానికి. మరి ఏం జరిగి ఉంది, ఎందుకు ఈ వీడియో అంటే, ఏ రకమైన సర్జరీ జరిగినా, స్పెషల్గా మలద్వారానికి ఏ రకమైన సర్జరీ, వెదర్ క్షారసూత్ర కానీ, తర్వాత ఓపెన్ కానీ, లేజర్ కానీ, ఏ రకమైన సర్జరీ చేసుకున్నా సర్జరీ అయిన తర్వాత మీరు ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రావెలింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. డైట్ అండ్ స్లీప్ హ్యాబిట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ ఊండ్ అనేది హీల్ కాదు. ఊండ్ హీల్ కాకుండా అక్కడ మళ్ళీ అక్కడి నుంచి పసు రావడం కానీ, బ్లడ్ రావడం కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం కానీ, ఇలా అవి కంటిన్యూస్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని సంహితాస్లో ఆచార్యులు అప్పట్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే, సర్జరీ జరిగిన తర్వాత దాదాపు 1 year వరకు వీళ్ళు కంప్లీట్గా పథ్యను ఫాలో కావాలి. అప్పుడే
ఈ వ్యాధి నుంచి కంప్లీట్గా బయట పడగలుగుతారని అప్పట్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ ఫస్ట్ పొజిషన్లో మాకు కూడా ఇది అర్థం కావడానికి మాకు కొంత సమయం పట్టింది. ఎందుకు 7-8 మంత్స్ ఎందుకు పట్టిందంటే, ఇనీషియల్గా మేము కూడా నార్మల్గానే థింక్ చేసి సో దాన్ని మళ్ళీ స్కాన్లు చేయించడం కానీ, ఈవెన్ స్కాన్ చేసిన తర్వాత కూడా అక్కడ ఎలాంటి ఫిస్టులా కానీ, ఎలాంటి యాబ్సెస్ క్యావిటీ కానీ ఎలాంటి స్కాన్లో రాలేదు. సో మేము అక్కడ క్షార అప్లై చేయడం కానీ, లేజర్తో బర్న్ చేయడం కానీ ఇలా రకరకాలు చేసాం. కానీ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. 7-8 మంత్స్ పట్టింది. దెన్ ఫైనల్లీ వీ అండర్స్టూడ్ ఆఫ్టర్ మళ్ళీ సుశ్రుత సంహితాస్లో ఏం చెప్పారు దాన్ని మళ్ళీ రివైజ్గా ఫస్ట్ నుంచి పేషెంట్ని ప్రాపర్గా హిస్టరీ తీసుకొని మళ్ళీ సంహితలో రిఫరెన్స్ చూసి పేషెంట్కు సింపుల్ అడ్వైస్ చేసాం. ఏంటంటే కంప్లీట్గా 1 మంత్ మీరు రెస్ట్ తీసుకోండి, ట్రావెల్ని అవాయిడ్ చేయండి, డైట్ని, స్లీప్ని, నైట్ షిఫ్ట్ని కంప్లీట్ స్టాప్ చేసేయండి, దెన్ విల్ థింక్ అని చెప్పడం జరిగింది. వితిన్ 15 డేస్లో పేషెంట్కి వూండ్ కంప్లీట్గా హీల్ అయిపోవడం జరిగింది. దాంతోపాటు అక్కడి నుంచి వచ్చే డిశ్చార్జెస్ కానీ, బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ కంప్లీట్గా పేషెంట్కు తగ్గిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి పేషెంట్లు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే, మీకు ఫిస్టులా సర్జరీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇబ్బందులు అవుతున్నాయి, మోషన్కి వెళ్ళేటప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, పస్ ఉంటుంది అంటే దానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. సో దీన్ని అందరూ గమనించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.